మీడియా మిత్రులకు నమస్కారం. ఆర్డీటీ పరిరక్షణ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మేము అమిత్ షాను కలిసినాం, సమస్య పరిష్కారం అయిపోయింది. లోకేష్ను కలిసినాం, సమస్య పరిష్కారం అయిపోయింది. మేము అసెంబ్లీలో మాట్లాడినాం, పరిష్కారం అయిపోయింది. ఈ మాటలు ఆర్డీటీ పరిరక్షణ కమిటీ తీసుకున్నటువంటి ఉద్యమ కార్యాచరణ పైన నీళ్లు చల్లడానికి తప్ప ఇందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈ జిల్లా ప్రజానీకము, ఇప్పటికే ఉద్యమంలో ఉన్నటువంటి దళిత వర్గము అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ప్రజలు కూడా అదే అనుకుంటా ఉన్నారు. మీ మాటల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మీ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు పడుతూ ఉంది? కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడానికి ఇన్ని కథలు చెప్పాల్సినట్టు అవసరం ఏముంది? ప్రజలందరూ కూడా రోడ్లలోకి రావాల్సినట్టు అవసరం ఏముంది? పోలీసు వాళ్ళు మమ్మల్ని హెచ్చరించాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు ఆ ఉద్యమం చేయకూడదు, ఈ ఉద్యమం చేయకూడదు, అక్కడికి పోకూడదు, కండిషన్లు పెట్టాల్సిన అవసరం ఏది? మాకేం పొద్దుబాకేమన్నా ప్రజలు బయటకు వస్తున్నారా? 50 సంవత్సరాలుగా సేవలు పొందినటువంటి ప్రజలు, అసలుకు మనం ఒక 2 ఏళ్ళు అన్నం పెడితేనే మర్చిపోయినటువంటి మానవత్వం ఉండేటువంటి, మనస్తత్వం ఉండేటువంటి మనుషులకి 50 సంవత్సరాలు సాగినటువంటి ఆర్డీటీ సంక్షోభంలో పడితే దాంతో లబ్ధి పొందినటువంటి ప్రజలు ఏ విధంగా ఉంటారనుకుంటున్నారు వీళ్ళు? కాబట్టి వీళ్ళకు ప్రజలంటే లెక్కలేదు, ప్రజా ఉద్యమం అంటే లెక్కలేదు. నిస్సిగ్గుగా ఈరోజు దీన్ని నీరు గార్చడం కోసం మాట్లాడే మాటలు మంచిది కాదు. అందుకే రేపు జనాలు మళ్ళీ కూడా 29వ తేదీ కేంద్ర కార్యాలయాలు ముట్టడి చేస్తూ ఉన్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే ఎవరు కారణం అంటున్నాం? ఈ ప్రభుత్వం కారణం కాదా? మరి రెన్యువల్ చేయండి. మేము ఎందుకు చేస్తాం? కేంద్ర కార్యాలయాల దగ్గరికి మాకేం పని ఉంటుంది? నేషనల్ హైవేస్ మేము ఎందుకు బంద్ చేయాల్సిన అవసరం ఉంది? కాబట్టి ఈ ఉద్యమాలు ఆపాలంటే ఉత్తమాటలు కాదు. ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయండి. మీ చేతుల్లో ఉంది, మీ అధికారం ఉంది, మీరు చేయండి. మీ చిత్తశుద్ధిని తెలియజేస్తే అప్పుడు ఈ ఉద్యమ కార్యాచరణ ఉపసంహరించుకుంటారు. కానీ రోజుకోగా మాయ మాటలు చెప్పి ఈ ఉద్యమాన్ని ఏమాత్రం ఆపలేవని చెప్పి నేను తెలియజేస్తున్నాను.